నిన్న ఆగ్రహంతో రోడ్డెక్కారు. ఏదైతే చిన్నారిని అత్యాచారం చేసి ఆ తర్వాత దారుణంగా నీటిలో ముంచి చంపిన కులవర్ధన్ను కఠినంగా శిక్షించాలంటూ పెద్ద ఎత్తున రోడ్డెక్కారు. సుమారు ఉదయం 7:30 నుంచి రాత్రి 6 గంటల వరకు పెద్ద ఎత్తున ఆందోళన చేసిన మదనపల్లి యువత ఇప్పుడు ఏదైతే అతను కులవర్ధన్ చెరువులో పడి మరణించడంతో ఆ తర్వాత సంబరాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం మనం నీరుగుట్టవారిపల్లి సర్కిల్లో ఉంటాము. ఇక్కడ ఏదైతే టపాసులు కాల్చి సంబరాలు చేసుకుంటున్నారో, ముఖ్యంగా కులవర్ధన్ చావును ప్రతి ఒక్కరూ హర్షిస్తున్నారు. చంద్రబాబు నాయుడు చెప్పిందే జరిగిందంటూ కూడా పెద్ద సంఖ్యలో యువత చెప్పడం విశేషము. సుమారు 100 మందికి పైగా యువత ఇక్కడికి చేరుకొని సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మనము వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకు మీరు ఇక్కడ టపాసులు కాల్స్తున్నారు? సార్, పాప అంత్యకేలు ముగిసే లోపే న్యాయం జరిగింది. ఇక్కడ మదనపల్లిలో పాప నిన్న జరిగిన ఇన్సిడెంట్ వల్ల ఆ పాప అంత్యకేలు ముగిక ముందే న్యాయం గెలిచిందని మేము అందరం సంబరాలు చేసుకుంటాం. అట్లా దుర్మార్గులకు మంచి శిక్ష పడింది, మంచి చేయాలని మేము సంబరాలు చేసుకుంటున్నాం. సార్, చెప్పండి ఎందుకోసం మీరు ఈ విధంగా పెద్ద ఎత్తున? అందరికీ నమస్కారం అండి. నరకాసుని వధ అంటే మేము పురాణంలో చదివినాం, కానీ ప్రత్యక్షంగా ఇప్పుడు చూస్తున్నాము. ఇది ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎవరన్నా సహకరించినా లేకపోతే దేవుడు శిక్షించినా ఇది మాత్రం ఇది సత్యం గెలిచింది. సత్యమేవ జయతే. పోలీస్ వ్యవస్థ జిందాబాద్. దీని వెనక ఎవరున్నా లేకపోయినా పోలీసులకు మా సెల్యూట్. నిజంగా నిన్న ఏదైతే సంఘటన జరిగిందో, రిషిప్రియ హత్య కేసులో ప్రధాన నిందితుడైనటువంటి కులవర్ధన్ అనే ఒక మానవ మృగాన్ని ఈరోజు ఏదో ఒక రకంగా పోలీసులకు ఈరోజు మదనపల్లి పట్టణ ప్రజల తరఫున సెల్యూట్ కొడుతున్నాం. ఎందుకంటే వాళ్ళు ఏదో ఒక రకంగా ఆ యొక్క మానవ మృగాన్ని చంపే ప్రయత్నం చేశారు. ఈరోజు రిషిప్రియ ఆ యొక్క మనిషి చచ్చిపోయిన పరలోకంలో ఉన్న రిషిప్రియ ఆత్మ శాంతిస్తుందని ప్రత్యేకంగా పోలీసులకు మరీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈరోజు న్యాయం కలిసింది. ప్రజలు స్వచ్ఛందంగా తరలి వచ్చి ఆ యొక్క మదనపల్లిలో ఇంతవరకు చరిత్రలో జరిగినటువంటి యొక్క రాష్ట్రాలకు ధర్నా కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన ప్రజలందరికీ జోడించి నిన్న ఏ నోటుతో అయితే మేము తిట్టినామో అదే నోటుతో ఈరోజు వాళ్ళకు సలాం కొట్టాలనిపిస్తుంది. న్యాయం చేసినారు, బిడ్డకి న్యాయం జరిగింది. 24 గంటల గడచక ముందే పాప రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారాలు. నిన్న జరిగిన హరిప్రియకు న్యాయం జరిగినందుకు ఈరోజు ఎల్లవెల్లలా రాష్ట్ర ప్రభుత్వం చేసిన న్యాయానికి అందరము సలాం చేస్తున్నాము. జిందాబాద్ మన వ్యవస్థకు, జిందాబాద్ మన వ్యవస్థకు జిందాబాద్. ఇంకోటి తప్పు చేయాలంటే ఖచ్చితంగా మదనపల్లె గుర్తొస్తుంది. ఖచ్చితంగా అదే జరిగింది. అర్థమవుతుందా? అందుకే దివాళీ సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో నిన్న యువత కానీ మహిళలు చేసిన దానికి నిజంగానే ఐక్యత చాటుకునింది. మానవత్వం గెలిచింది. నిజంగానే 100% మానవత్వం గెలిచింది. పోలీస్ వ్యవస్థ నిలబెట్టినారు. దీని వెనక ఎవరు ప్రత్యక్షంగా పరోక్షంగా దీనికి సహకరించకపోయినా దేవుడు శిక్ష అనేది ఖచ్చితంగా జరుగుతుంది. కర్మఫలం. ఈరోజు నిజంగా మదనపల్లి నీరుగుట్టు వారి ప్రజలు, అలాగే మదనపల్లి పట్టణ ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఏ నోటుతో అయితే మేము పోలీసులు కానీ ఇతరులు కానీ ఉద్దేశించి బండబూతులు తిట్టామో వాళ్ళే మాకు ఈరోజు రిషిప్రియ హత్య కేసులో న్యాయం చేసినారు. వాళ్ళందరికీ కూడా సెల్యూట్ చేస్తున్నాం మేము. ఎస్పెషల్లీ పోలీసులు కూడా, పోలీస్ పెద్దలు కూడా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా, అలాగే స్థానిక ఎమ్మెల్యే నవాజ్ బాషా గారు కూడా ఈరోజు మేము కృతజ్ఞతలు తెలుపుకున్నాం. ఎందుకంటే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఆ యొక్క నిర్దోషి మానవ మృగాన్ని కులవర్ధన్ను హత్య చేసి ఈరోజు పట్టణ ప్రజలందరూ సంబరాలు చేసుకుంటున్నారు. పోలీసులు ఏదైతే మొత్తం మీద పోలీసుల చర్యల పట్ల తీవ్ర సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే అతను చెరువులో పడి మరణించడము ఇది దేవుడు సమన్యాయం చేశాడు. ఖచ్చితంగా అమ్మాయి అంత్యక్రియలు పూర్తి కాకముందే శవంపై తేలిన కులవర్ధన్ యొక్క
వ్యవహారాన్ని దేవుడే చూసుకున్నాడంటూ కూడా చెప్తూనే ఈ సందర్భంగా పోలీస్ వ్యవస్థకు తాము సలాంలు అంటూ చెప్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వానికి కూడా తాము సలాం చేస్తున్నామని చెప్తున్నారు. ఇది ఇక్కడి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, నీరుగుట్టువారిపల్లి నుంచి.